ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ గారు మరి గెలిచిన 2 సంవత్సరాల ఈ యొక్క ప్రాంతంలో జరుగుతున్న అన్యాయము, ఇబ్బంది, డెవలప్మెంట్ లేదు, ప్రజలకు ఏం చేయలేకపోతున్నా మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఆయన డబ్బులు శాంక్షన్ చేసినా మరి అవి ఖర్చు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. మరి యొక్క డెవలప్మెంట్ కూడా చేయలేకపోతున్నాము. మరి ఇప్పుడు మంచి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీకి సిటీ సరౌండింగ్ అంతా కూడా కార్పొరేషన్ పరిధిని పెంచుతున్నప్పుడు ఈ కంటోన్మెంట్ ను కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కలవాలి. కలిసినప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే నన్ను గెలిపించినందుకు వారికి మౌలిక సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను పని చేపించగలుగుతాను ఒక ఆలోచనతో మరి ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా కంటోన్మెంట్ ప్రజల తరఫున అదేవిధంగా మా తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా ఎంతో మంది నాయకులు వచ్చిరు పోయిరు, మరి ఈ యొక్క ఆలోచన రాలే. మరి ఈ రోజు మీరు ఈ కంటోన్మెంట్ ఉన్నవారు టెక్స్ కూడా ఇంటి పన్ను రాష్ట్ర ప్రభుత్వము 7.5 తీసుకుంటే ఇక్కడ 11.5 తీసుకుంటుంది. ఇక్కడ కూడా మీరు ఎక్కువ కట్టడం జరుగుతుంది. ఈ యొక్క కంటోన్మెంట్ పరిధిలో ఉండటంలో మీ డబ్బు కూడా ఎక్కువ కట్టినా వారి దగ్గర డబ్బులు లేవని చెప్పి డెవలప్మెంట్ చేయడం లేదు. అదేవిధంగా మరి ఏ పనికి పోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు బోర్డు మీటింగ్ కన్నా ముందు అందరు కలిస్తేనే మరి ఆ యొక్క సమస్య మాట్లాడుతుందని చెప్పి, అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే మున్సిపాలిటీ పరిధిలో అయితే ఆఫీస్ పోయి పర్మిషన్ తీసుకుని కట్టుకోవచ్చు. మరి ఈ రోజు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఇక్కడ ఎంపీ ఈటల రాజేంద్ర గారు ఉన్నారు. మరి ఆయన కూడా గణేష్ గారు ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ప్రజలు ఏవైతే డెవలప్మెంట్ కొరకు ఇబ్బంది పడుతున్నారో, ఏవైతే సమస్యల పరిష్కారానికి ఇబ్బంది పడుతున్నారో వారికి శాశ్వత పరిష్కారం చేయాలన్న ఆలోచనతో శ్రీ గణేష్ గారు ఏదైతే నిరాదీక్ష 5వ రోజు చేస్తుండో మరి ఇలా మల్కాజ్గిరి ఎంపీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మరి మీ గెలుపులో కంటోన్మెంట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మీరు కూడా మరి బాధ్యతతోని మరి చేపించినట్లయితే ఎంపీ గారికి కూడా మరి ఈ యొక్క కంటోన్మెంట్ వాళ్ళు కూడా కృతజ్ఞత తెలియజేస్తారు. అదేవిధంగా ఎలక్షన్ పెట్టకుండా మరి సంవత్సరానికి ఒక అపాయింట్ చేస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఉన్న మోడీ ప్రభుత్వము మరి వాళ్ళ కార్యకర్తల మేలు చేయడానికే ఎలక్షన్ లేకుండా సంవత్సరానికి ఒకరికి ఉద్యోగం లెక్కించి ఆ సంవత్సరము వాళ్ళు చేసుకుని కార్యక్రమం 2వ సంవత్సరం ఒక్కోరు 3వ సంవత్సరం ఆ రకంగా చేస్తుంటే ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టడం లేదు. మరి ఈ రోజు రాష్ట్రంలో జీహెచ్ఎంసీ కలుపుకోవడానికి ప్రభుత్వం రెడీ ఉన్నా కేంద్ర ప్రభుత్వం రెడీ లేదు. మరి వాళ్ళు రెడీ ఉండాలంటే గణేష్ ఎమ్మెల్యే గారు, శ్రీ గణేష్ ఎమ్మెల్యే గారు ఏదైతే నిరాదీక్ష చేస్తున్నారో కంటోన్మెంట్ లో ఒక చైతన్యం రావాలి. ఇప్పటికే ప్రజా మరి రోడ్డు మీదకి వచ్చి మద్దతు తెలుపుతావు. ఇంకా మనము రోడ్డు బ్లాక్ చేసి నరేంద్ర మోడీ కనిపించే విధంగా కంటోన్మెంట్ ప్రజలు పార్టీలు, ప్రాంతాలు, కులాలు పక్కకు పెట్టి మా గణేష్ గారు, మా ఎమ్మెల్యే గారు చేసే సమస్య పరిష్కారం కావాలంటే మేమంతా రోడ్ల మీదకి వస్తున్నామని చెప్పి ఏ కాలనీలు ఆ కాలనీలు మరి పిలుపునిచ్చుకొని రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క నిరాదీక్షకు మద్దతు తెలుపుతూ ఉధృతం చేయాలని చెప్పి కోరుతూ నా తరఫున మా మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది జీవితంలో భూమి ఆకాశం ఉన్నంతసేపు ఈ కంటోన్మెంట్ మార్చిన తర్వాత జీతంలో వచ్చాక మన శ్రీ గణేష్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ కంటోన్మెంట్ బోర్డు
మరి జిహెచ్ఎంసీలో విలీనం అవుతుంది. విలీనమైనప్పుడు కూడా మనం ఇంతే మందిగా మరి వీరు మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు చేసిన ఈ పోరాటాన్ని మరవక మరి విలీనమైన తర్వాత కూడా మనం అందరం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి మద్దతు తెలపవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దినాలలో ప్రజలు కూడా ప్రజల కొరకు పనిచేసేటువంటి నాయకులను అవసరం తీరిన తర్వాత మర్చిపోయేటువంటి ప్రజలు. అయితే మనము మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని మనం మర్చిపోకూడదు. మన సమస్యల కొరకు వారు నడు రోడ్డు మీదకి వచ్చినారు. మన బాగు కొరకు వారు పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలబడి వారు చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనమందరం పాలుభాగస్తులం అవుదాం. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ సమాజముగా మరి వార్డ్ 2లో ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ సంఘం, ఇంకా ఆయా రకాలుగా ఉన్నటువంటి సంఘాలలో ఉన్న క్రైస్తవులను మరి ఈ మన భారతదేశంలోనూ అతిపెద్ద స్లమ్ గా పిలువబడుతున్నటువంటి రసూల్పురం నుండి క్రైస్తవ సమాజంగా మేము వచ్చి మరి ఈ మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మరి ఏకతాటి మీదకి నడిపించినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి శాంసన్ రాజు గారు కూడా మమ్మల్ని అందరినీ ఏకతాటి మీద తీసుకుని వచ్చి ఇక్కడికి నడిపించినారు. సంఘ కాపరులు పాస్టర్లుగా మేమందరము, సంఘ పెద్దలుగా రాజయ్య గారు, తర్వాత నగేష్ గారు, తర్వాత జైపాల్ గారు, తర్వాత సురేష్ గారు, చాలా మందిని మేము సంఘ విశ్వాసం కూడా వచ్చి మరి మద్దతు తెలుపుతున్నాం మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి. యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ రిలే నిరాహార దీక్షను వారు ప్రారంభించినటువంటి పోరాటాన్ని మరి ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి యేసుప్రభుల వారు కూడా వారికి సహాయం చేసి వారిని దీవించి ఆశీర్వదించాలని మరి సంఘ కాపరులముగా, పాస్టర్లముగా, క్రైస్తవ సమాజముగా మేము కోరుతున్నాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి అయ్యా మరి దినాన మా గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు అయ్యా మరి కంటోన్మెంట్ ప్రజల క్షేమము నిమిత్తము, వారి భవిష్యత్తు నిమిత్తము చిన్న చిన్న పనులకు కూడా తండ్రి అనుమతుల కొరకు నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఆ సమస్యను గుర్తించి ప్రభువా మరి వారి ప్రజలమైన మాకు మేలు చేయుటకు, మాకు క్షేమము కలిగించుటకు అయ్యా వారు ప్రారంభించిన ఈ రిలే నిరాహార దీక్ష అయ్యా పోరాటం అయ్యా కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో కలపాలి, విలీనం చేయాలనేటువంటి పోరాటమును మీరు చూస్తున్నారు. వారి మనస్సును మీరు ఎరుగుదురు, వారి పోరాటంను మీరు ఎరుగుదురు, వారి ప్రజల కొరకు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసను మీరు ఎరుగుదురు ప్రభా. వారు చేస్తున్న ఈ మంచి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సంకల్పాన్ని ప్రభువా మీరు నెరవేర్చమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరి కొరకు వారు పోరాడుతూ ఉంటుండగా, మరి పాటు పడుతుంటుండగా, శ్రమిస్తుంటుండగా వారి ప్రయాసను మీరు చూసి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రతిమలాడుతున్నాం. మరి ప్రాముఖ్యంగా వార్డ్ 2లో ఉన్నటువంటి క్రైస్తవులను ఏకం చేసి, క్రైస్తవ నాయకులను ఏకం చేసి, పాస్టర్లను, విశ్వాసులను, సంఘాలను ఏకం చేసి తీసుకొని వచ్చినటువంటి అయ్యా శాంసన్ రాజు గారిని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారి యొక్క పోరాటాన్ని మీరు నెరవేర్చి ప్రభువా ఈ కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో విలీనం చేయడం